హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, అలాగే సపోర్ట్ చేయండి. అయితే విషయంలోకి వస్తే దుండిగల్లో ఎవరికైతే ఫ్లాట్స్ వచ్చాయో అక్కడ మెయిన్గా చూసుకుంటే కరెంట్ ప్రాబ్లం అయితే ఉంది. చాలామంది అయితే అడుగుతున్నారు ఈ అప్డేట్. అయితే ఇక్కడ ఆల్రెడీ ఏదైతే సబ్స్టేషన్ వర్క్ ఉందో అదైతే స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి 2 months టైం అనేది పడుతుందని చెప్పేసి అక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ 2 monthsలో ఏదైతే ఈ సబ్స్టేషన్ వర్క్ ఉందో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి లబ్ధిదారులకైతే ఈ కరెంట్ అనేది అందుబాటులోకి తెస్తామని చెప్పి అయితే చెప్తున్నారు. అక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే ఏదైతే మెయింటెనెన్స్ ఉందో మెయింటెనెన్స్ గురించి అయితే ఇష్యూస్ అయితే అవుతున్నాయి. ఇదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరికైతే ఫ్లాట్స్ వచ్చాయో దాదాపు అక్కడ 37 బ్లాక్లు అయితే ఉన్నాయి. దాదాపు ఒక 4,000 కుటుంబాలు అయితే అక్కడ ఉంటున్నాయి. చాలామంది అయితే గృహప్రవేశం కూడా చేసుకున్నారు. అయితే మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఎక్కడ ఫ్లాట్స్ వచ్చినా సరే తెలంగాణ వ్యాప్తంగా అంటే సింగిల్గా కాకుండా బ్లాక్స్లలో ఎవరికైతే వచ్చిందో మీరైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బ్లాక్స్ సంబంధించి ఏదైతే మెయింటెనెన్స్ ఉందో అదైతే మీరే పే చేసుకోవాలి. ఎందుకంటే సెక్యూరిటీ కానీ అలాగే సెక్యూరిటీ కెమెరాస్ కానీ ఇతర ఏదైతే లిఫ్ట్ సమస్యలు కానీ లేకపోతే వాటర్ సమస్యలు కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ ఎవరు అమౌంట్ వాళ్ళు పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి కమిటీ వేసుకుంటే కమిటీ ద్వారా ఏదైతే అమౌంట్ ఉంటుందో మీరు నెలకు 200 500 ఇలా అమౌంట్ అనేది ఫిక్స్ చేసుకొని ప్రతి నెల అమౌంట్ పే చేస్తే దాని ద్వారా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారికి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఈ అమౌంట్ అనేది అందులోకి తీసుకొని వాడతారు. అలాగే సెక్యూరిటీకి సంబంధించి ఏదైతే నెలకు శాలరీస్ ఉంటాయో ఇవి కూడా మెయింటెనెన్స్ మనం ఇచ్చే ఏదైతే అమౌంట్ ఉంటుందో దాని నుంచే వీళ్ళకి శాలరీ అనేది ఇస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎలాంటి సెక్యూరిటీ కానీ ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేయదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ ఇష్యూస్ వల్ల మీకు గొడవలు తప్ప ఏం రావు. ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా మీకు సంబంధించి ఏదైతే ఉంటుందో బ్లాక్ దానికి సంబంధించి మీరు అంతా కమిటీ ద్వారా మీరు ఎంతైతే అమౌంట్ అయితే పే చేయాల్సి అంటే మీ బడ్జెట్ అంటే నెలకు ఎంత అవుతుందో దాన్ని బట్టి అందరూ ఒక అమౌంట్ అనేది ఫిక్స్ చేసుకొని మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ దుండిగలకు సంబంధించి మరేదైనా అప్డేట్ వస్తే మరొక వీడియో అయితే నేను చేస్తాను. ఇప్పటికైతే చాలామంది అయితే గృహప్రవేశాలు చేసుకునే వారు ఇంకెవరు ఉంటే చేసుకోండి. మీరైతే టెన్షన్ పడిన అవసరం లేదు. ఇంకా 2 months పూర్తి స్థాయిలో కరెంట్ సప్లై అవుతుంది. అలాగే మీరైతే కమిటీ మెంబర్లకు సపోర్ట్ చేస్తూ కమిటీతో ముందుకెళ్తూ మీకు ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ ఏర్పాట్లు అయితే చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరూ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే అక్కడ చాలా ఇష్యూస్ అయితే అవుతున్నాయి. మనకు తెలిసిన పూర్తి సమాచారం ఇది. ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండడానికంటే మనం అయితే సజెషన్ అయితే